ఏం సార్ పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు, వైరాగ్యం పాటలు పాడుతున్నారు. మన దేవత దగ్గరకు వచ్చిన ఇది కొంచెం నీళ్ళు చల్లుకుంటే పెట్టవేమో. చేద్దాం సార్. జస్ట్ వెయిటింగ్ అంతే. లేట్ అయిపోయింది. రెండు ఆప్షన్స్, ఇక్కడే వెళ్ళొచ్చు, లోపల కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ వస్తే బెస్ట్ ఏమో. చెప్పులు ఇక్కడ వదిలేసి చెప్పులతో వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. సింహద్వారం నుంచి సార్ ఒకటి చేసి తలుపుకోండి అంతే. తీసాను ఆల్రెడీ కవర్ చేసేసాను. మరీ టెంపుల్ ముందు వద్దు. ఇప్పుడు కలిసి బస్సులో తీసుకురాలి. అది ఇంపార్టెంట్. ఏం లేదు మొత్తం ఓం జగన్మాత, ఓం జగన్మాత. డార్క్ ఉంది కదా లోపల, జూమ్ చేస్తే కూడా చెప్పలేదు. డార్క్ టోటల్ డార్క్. లోపల పైన కదిద్దాం. సార్ తీయచ్చు కదా మీరు? ఓకే.
రూపాయలు కొట్టాలి. రైట్ సైడ్ కొట్టాలి. రైట్ సైడ్ అమ్మా. అమ్మవారిది కదా రైట్ సైడ్. పదండి. టైర్డ్ అప్పుడే ఇంతకుముందు మేము మీ పెళ్ళికి షాపింగ్ చేసుకుంటా అన్నారు, అప్పుడే టైర్డ్ కూడా. వాళ్ళు కొనేసిండ్రు, మనం కొందామనుకుంటున్నాం. మీ పెళ్ళి కూడా వాళ్ళే కొన్నారా పిల్లల తరఫు నుంచి? మాకు ఏమైనా పని ఉంటే చెప్పండి మాకు. మేమేం మొహమాటం లేకుండా పని చేసేస్తాం. ఎవరింట లేరు పాపం. ఇక్కడే ఉన్నాయండి. సరే. వస్తున్నాం. ఏ మేడం చాలా ఉన్నాయంట పైన. అదిగో పుట్ట ఉంటుంది. చెప్పులు వేసుకొస్తే బెస్ట్ అండి. విన్నాను. ఎత్తుకునే సార్ బాగా హైట్ ఉంది. గ్లూకాన్ డి ఎవరు తాగుతున్నారు? ఏం చెప్పలేదు, ఎవరు తాగుతలేరా గ్లూకాన్ డి? కూడా తెచ్చినావా? సార్ మీకు అర్థం కాలేదు. వాళ్ళే మంచిగా చకా ఎక్కేసారు. ఏంది అప్పుడు తిన్నదా? ఇంత టైమా సార్? ఏంది మనల్ని కిడ్నాప్ చేసిరా ఏంది? సార్ అరే డెఫినెట్గా సార్. డ్రైవర్ మనోడే, మళ్ళీ ఎక్కడ తీసుకుంటే మళ్ళీ తీసుకుపోతాడు. మళ్ళీ చిట్టి రాపిస్తాను 38 అని చెప్పి చిట్టి రాపిద్దాం. అయిపోతుంది. కొబ్బరి పచ్చడి మీకు రాలే కదా, ఈసారి కొబ్బరి పచ్చడి పెడదాం. అన్నయ్య నేను చెప్పులు వేసుకొస్తా అని చెప్పి పోయిండు అన్నయ్య. కాదు చాలా ఉన్నాయని చెప్పిండు ఇటు సైడ్, ఇంకా చూడడానికి పైన. అచ్చా ఋషుల ఈ గుహలా? సార్ చూసి పెంకులు ఉన్నాయండి గాజులు. ఓకే రేపు ఇస్తారా? రేపు వస్తా. సరే థ్యాంక్ యూ విజయ్. అలా ఇష్టంగా నేను తెలియదు. వాళ్ళు ఇష్టం ఉంది ఎలా నిప్పుడు దయచేసి
నేను చెప్పిన కదా ఇస్తా నోట్ కబుంది అమ్మవారు మంచిగా మాకు మనశ్శాంతిగా సార్ చాలా స్కిప్పింగ్ ఉంది. తల్లి ఆశీస్సులు అందరికి ఇస్తుంది. ఎల్లమ్మ వనదుర్గ గణపతి నాయన ఇక్కడ జనమేజయ మహారాజ్ సర్పయాగం పెట్టే కొండ స్వామి పరీక్షిత్ మహారాజ్ హోమగాట్ల కొండ ఆనాడు యాగం చల్లారిపోతానికే 7 నదులు అలిగి యాత్ర అయింది స్వామి. మాకు ఏది ఉన్నా మనకు కావనమ్మా విజయమమ్మ ఏ ఊరికి ఊరుకుంటే ఆ కోరికి ఇస్తారు. 33 కోట్ల మునులు 73 కోట్ల దేవతలు ఉంటుంది ఇక్కడ. ఎల్లమ్మ వనదుర్గ నాగదేవత జంటనాగులు ఆదిశేషుడు అన్ననే శివలింగము గుడి నిండా పుట్ట అమ్మలగా అమ్మాయిమే మొత్తము సృష్టికర్త నాగేంద్రుల తల్లి అతిమి మంచిగా చెప్పు ఇగో పెట్టు అమ్మవారు పెట్టు నేను డబ్బుకమ్మ పోను ఉన్న మాట చెప్పేది. అమ్మ పరమాత్ముడు వచ్చిండు. అందరు చెప్తున్నాను మా పరమాత్మని చూసుకో జనం. ఇక మా ఆత్మ వస్తుంది వెనకకి. పరమాత్ముడే వాళ్ళు ఇగో మా ఆత్మ అందరం చూసుకో. ఇగో తలుచుకున్న వారు తలపై గొడిగై పట్టు ఇచ్చిన తల్లి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని మంచి కేసులు వచ్చేటట్టు చెప్పు. మాకు అది వస్తే అన్ని ఆటోమేటిక్ అన్నీ వస్తాయి. కేసులు మంచిగా వచ్చేటట్టు చెప్పు. ఇలా కొనాలి మంచి ఇల్లు కట్టుకోవాలి. మీకు ఇక్కడ పంటలు పండాయి కాబట్టి మీకు అక్కడ ఇల్లే మీకు పంటలు అయినా నెలకు 2 లక్షల కిరాయి రాదు. అటువంటి ఇల్లు కట్టాలి మీరు. విజయం అన్న విజయం సాధియాలి. ఇక్కడ ఎల్లమ్మ కన్ను తెచ్చి పిల్లలకు అంతే ఓలా జరిగింది అన్నట్టు తల్లి. రేపు భవిష్యత్తు నాయన ఒక వస్త్రం పెట్టారు అందరు కలిసి అమ్మకు మంచిగా వేసిన రేపు ప్రతిరోజు రేపు భవిష్యత్తులో మీ వాటి ఇయ్యాలి ఇచ్చినవే రేపటి రేపు ఇచ్చినవే ఫోన్ పట్టుకుని ఏమన్నా పెద్ద పెద్ద సాగు మీరు బంగారు తండ్రి. జనమేజయ మహారాజ్ సర్పయాగం పెట్టి కొండనైనా పరీక్షిత్ మహారాజ్ హోమగాట్ల కొండ బాపిది. అప్ప నాయన లెంకొచ్చినమా. ఓం నమ శివాయ మాత శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ మాత శ్రీమాత్రే నమః. 33 కోట్ల మునులు 73 కోట్ల దేవతలు తపస్సు కొండ స్వామిది. ఏ వరం అడుగుతుంది తల్లి ఆ వరం లేదన్నది తల్లి. ఓం నమ శివాయ మాత. ఓం నమ విజయం సాధిస్తారు కొడుకులలో. ఏ కొడుకు అయినా ఏ బిడ్డ అయినా బిడ్డ. ఓం నమ శివాయ మాత. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ తలంచుకునే బిడ్డ ఉత్తరాచార్చిన ఇక ఇదే అనుకున్నారు సార్. అవును ఫుల్ అసలు ఎవరు రాలేదు సార్. ఇప్పుడు మనమే ఫస్ట్ అందరు వెళ్ళిపోయారు. కింద నుండి 2 గుళ్ళు ఉన్నాయట పైన. ఒక ముని తపస్సు చేసిండు సార్. ఆ ప్లేస్ ఉందా? ఓకే. 2 కొండల మధ్యలో సొరకుంది. ఓహో దాంట్లో కూర్చొని చేస్తాడు. ఓకే. మొత్తం 7 పాయలు కనిపిస్తుంది వీటికి. ఓకే. రండి రండి ఉన్నాం ఇక్కడనే రండి. రావాలి సొరక. అయ్యో నీకు 5:30 తర్వాత చూడు. ప్రశాంతన రాందే మంచిదే. ఇదే ఇదే గుహ రండి. దాదా ఏం కదా బద్రి
మీరు ఒక్కరేనా సార్ ఉన్నారు ఇంకా? సరే రండి, ఇక్కడే స్టాప్ రండి. ఇప్పుడు ఏదో ఇక వర్షం పడికి అడుగుతున్నట్టుంది సార్. రెడీ ఉంది, వర్షానికి రెడీ ఉంది సార్. నిజంగా తడుద్దాం సార్ ఒకవేళ పడిందా. ఇందరితోటి నడవాల్సిందే. ఇది ముని ఋషి తపస్సు చేసిన ప్లేస్ ఇక్కడ రాస్తుంది. ఇంకా ఎవరు రాలేదు ఇంకా. రండి రండి వచ్చేసేయండి, అయిపోయింది. ఇదే యాక్చువల్ ప్లేస్, ఋషి తపస్సు చేసిన ప్లేస్ ఇది. ఇది ఇక్కడ తపస్సు చేసి ఏం చేసిందంటే జయించింది. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైన వరాలు ఇచ్చిన అన్నే అసలు మీరు వినలేదా సార్? అక్కడ పోయి ప్యాంట్ ఇప్పుతున్నాడు. అంటే ఉండొచ్చు సార్, ఇంకా అంటే కొంచెం డేర్ చేస్తే పోవచ్చు. మంజీరా నది అదే మనము క్రాస్ చేసి చూసినాం కదా, అది ఇటు సైడ్ కంటిన్యూ అవుతున్నట్టుంది. పాయలు 7 పాయలు కనిపిస్తాయి సార్ మీకు. ఇంకా హైట్ పోవాలేమో అది. ఇదేనా? ఉన్నాయి మా దగ్గర కూడా. ఇది కాదు, మనం వచ్చినప్పుడు స్టార్టింగ్ లో కొండ ఉంది కదా, ఆ కొండ పైనకి వెళ్తే 7 పాయలు చీలినాయి కనుక. ఓహో, ఇక్కడ ఒకటి వినబడుతుంది, చెట్లు అడ్డం ఉన్నాయి కదా. అంటే మా అక్కడ అది మెయిన్, అది ఇది టాప్ అనుకుంటా హైట్. ఇటు వెళ్తే ఇంకా మీకు మొత్తం కనిపిస్తుంది. వర్షం పడుతుంది, వర్షం అబ్బాయింది. ఈ వర్షం పడే లోపల మన బస్సు ఈ రూట్ దాటిపోతుంది. రాగి ఉంటుంది, కొన్ని బొమ్మలు ఉన్నాయి, రాగి బిందెలు లెక్క పాత పెద్దవి. కొన్ని విగ్రహాలు ఉంటాయి. వర్షం స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిందా? అవును, వర్షాలు. బ్యాక్గ్రౌండ్ రావాలి, కోతి అది బ్యాక్గ్రౌండ్ నువ్వు కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా కావాలి, మంచిగా వస్తుంది. ఇంకా ఇది డౌన్ చేయి, అది అట్లా కదా, బ్యాక్గ్రౌండ్ రావాలి. తీసే వర్షం వస్తుంది. రైట్. అక్కడ తీస్తుంది ఎవరు అంజయ్. కోరిక తీరిపోయింది వర్షాన్ని. తడిసిపోదామంటే ఫోటో దిగా ఏం తీసుకురా. ఇంతకు మనం దిగేది కరెక్ట్ రూటేనా సార్? లేకపోతే ఇంకో పాయకు పోతున్నామా? ఆ పాయకు వచ్చామంటే బస్ అటు వస్తుందా? ఓ పొల్లగా నడు, ఇంకేం ఆగుతావాడా? ఓకే, ఎటు మనం వచ్చింది? ఇటే కదా. చలో మళ్ళీ తాగుతాను, బ్రేక్ పదండి. ఎక్కువైందని పెరిగిందా?
ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఇక్కడ ఎట్లా చిక్కుకుపోయారు ఇక్కడ? ఇంత వర్షం పడుతుందని మేము ఊహించలేదు సార్. ఓకే, మేము ఏదో మంచి అడ్వెంచర్ ఉంటుందని చెప్పి పైకి వచ్చినాం, చూసినా కానీ వచ్చిన తర్వాత ఓకే. వర్షానికి లాక్ అయిపోయినాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీది? నెక్స్ట్ వర్షం కోసం ప్రార్థిస్తున్నాం, ఆగమని బ్రేక్ ఇస్తే బయలుదేరుతాం. అచ్చా, ఆ వర్షాన్ని ఆగమంటున్నారు. Yes, కాదు. కానీ తెలంగాణ మొత్తం వర్షం కావాలంటున్నారు కదా. ఇప్పుడు తెలంగాణకు మేము రీచ్ కావాలి కదా సార్. అసలు మీరు తెలంగాణ పోవాలంటే ఆగాలి. ఆగాలి, ఈ వర్షం ఆగితేనే ఆడిపోగలుగుతాం. ఓకే, బస్సులో పర్లేదు, ఒకసారి ఎక్కినట్టు అయిపోతుంది. పర్లేదండి, ఎందుకంటే మేము బస్సు ఎక్కితేనే మా తెలంగాణ బార్డర్ లో ఉన్నట్టు అక్కడికి వెళ్తారు. సార్ మీరు మీ సంగతి ఏంటి? పర్లేదు రాని కంటిన్యూ, ఒక్కసారి రాక వర్షం వస్తే తడిస్తే తప్పేం లేదు, నో ప్రాబ్లం. ఏం కాదు సార్, మా బద్రి సార్ ఇక్కడే కూర్చుంటారు. అచ్చా, ఇక్కడ కూర్చొని ఇక్కడే కూర్చుంటారు. ఆయన వచ్చారు కాబట్టి ఈ రోజు వర్షం వస్తుంది. 2037లో బయటకు వస్తారు. నేచర్ని ఎంజాయ్ చేయాలి. ఓకే సార్, మీ ఫీలింగ్స్? మీరు ఏదో చాలా బాగుందండి ఈ వాతావరణం ఇక్కడ. ఓకే, మనం సికింద్రాబాద్ కోర్టు అడ్వకేట్స్ అందరము ఇక్కడ ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకోవడానికి వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఓకే, దర్శనం తర్వాత ఈ కొండపైకి వచ్చాము. ఈ కొండపైన మాకు వర్షం పలకరించింది. యాక్చువల్లీ అద్భుతం జరిగింది ఇక్కడ. చాలా వాతావరణం చాలా సుందరంగా తయారైంది. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ఇది మేము వర్షంగా భావించడం లేదు, ఆ దేవుడి ఆశీర్వాద అక్షంత రూపంలో మా మీద పడ్డాయని మేము భావిస్తున్నాము. ఓకే, అందుకని ఆ దేవుడికి మళ్ళీ మేము ఇంత దూరం వచ్చినందుకు ఆ మాతకి, వనదుర్గ మాతకి జై జై మాత. జై మాత. ఏముందా బాబు, వర్షం పడితే లుక్కే మారిపోయింది. అవును. పాకూరు వాసన వస్తుంది. ఓసారి జారి అంత పాకూరు ఉన్నట్టుంది. చేసిన సింగిల్
గోద్రేజ్ అల్మారానా? ఎస్, గోద్రేజ్ లోపల నంబర్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. నంబర్ డిజిటల్ లాకింగ్ ఉందా? డిజిటల్ కూడా. ఓకే. ఇది వండేది ఫ్రీ. కాదు దీంట్లో ఏమైనా దొంగతనం చేస్తే ఇళ్ళకైనా ఆవాజ్ ఇలా సైరన్ ఈ సైరన్ వస్తే ఇది సైరన్ దీంట్లో ఉన్నది దొరుకుతుంది. అలా దొరుకుతుంది అనమాట. అంటే ఇది ఉన్న టచ్ చేసినప్పుడు ఇది ఆన్ అవుతుంది. ఇది అవును కరెక్ట్. కానీ మాట ఇంతమంది ఇంటూరు అంటే ఎంత మేధావి ఉంటారు. అదే దాని ముందే చూసినారా మీకు అప్పుడే ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి. లీడ్ నెక్స్ట్ వస్తుంది దీనికి. అంటే ఇప్పుడు వచ్చే ఎగ్జిబిషన్ నుమాయిష్లో పెడతారా దీన్ని? తప్పకుండా నుమాయిష్లో పెడితే దీనికి 100 పీసులు ఆర్డర్ వస్తుంది ఫస్ట్ టైం. అది ఏమైనా సరే కానీ దీని హార్న్ మాత్రం చాలా బాగుంది సార్. చూడండి ప్రతి ఒక్కరింట్లో ఇట్లాంటిది ఉండడం వల్ల ఉండాలి అవసరం. ఇంపార్టెంట్ దీనికి డాక్యుమెంట్ మెయిన్ ఫైల్ పెద్ద ఫైల్స్ అన్ని ఇందులో పెట్టాలి. పెద్ద ఫీల్స్ వచ్చాయి. అప్పుడు నా మిత్రుడు కే మురళీనాథ్ ఈ అల్మారా నువ్వెందుకు కొన్నట్టు అని చెప్పి నేను అతని అడ్రస్ అడిగి వెళ్ళి కొన్నాను. ఇప్పుడు నా మార్కెట్ వెతకుండానే దొరుకుతున్నాయి. వెతకుండానే దొరుకుతున్నాయి. ఈ హార్న్ ఇంతవరకు కాన్సే రాలేదు హార్న్ మోగడానికి. రాలేదు. దీనికి లైసెన్స్ కూడా ఉంది. ఐఎస్ఐ ముద్రతో పాటు. ISI, ఇంత డెసిబెల్స్ LBS అని కూడా దీనికి పర్మిషన్ ఉంది. థ్యాంక్ యూ. తీసుకోండి అన్న తీసుకున్నాడు. అయిపోయిందమ్మా. రైట్ డబ్బు ఇచ్చేది అయిపోయింది కదా. డబ్బా ఏం చేసుకుంటావు? డబ్బా కావాలా? ఇంకో ప్లేస్ 15 మినిట్ ఇంకో ప్లేస్. మీకు బ్రాండ్తో సంబంధం లేదు. మీకు బ్రాండ్తో సంబంధం లేదు. టింగ్ అని ఒక నంబర్ వస్తుంది. ఆ మెసేజ్ OTP చెప్పండి, నేను స్కాన్ చేస్తాం. స్కానర్ చేయండి అంతే. తక్కువేదేలే. చాలా మంచోడు మేడం. చాలా మంచోడు. చాలా మంచోడు. ఆయన మీరు పట్టుకున్నది మీరు స్టాండ్ అనుకోండి.
దాన్ని కాలభైరవ అంటారు. కాలభైరవ అంటారు. కాలభైరవ మీరు వీరభద్ర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కాలభైరవ తీర్థం తీసుకోవాలి. ఆడికే పోతున్నాం, అక్కడికే పోతున్నాం. ఉన్నాడే అంజి బాబు